చెప్పుగా ఆ రోజున ఆడబిడ్డలకి అండగా మీ అన్న ఉంటాడు అంటూ మాట్లాడారు. ఈ రోజున అదే అన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏడ ఇంట్లో లేడు అన్న ఐదులో ఏంటొచ్చాడు అది మంది చెప్పు నారా లోకేష్ ఎందుకు ఈడ మన శరీరంలాగా అన్నాడు ఉన్నాడు. మరి గతంలో పదయాత్ర చేసింది ఆమె 16 నెలలు మన అన్న తినక సాంబార్ అన్న తింటా ఉంటే ఈయన 16 నెలల పాటు రోడ్ల బడిగా తిరిగింది. తల్లికి దిక్కు చెల్లుకు దిక్కు ఒక అవకాశం అని చెప్పి తిరిగినారమ్మా. ఈయన అందరికీ అన్నే మరి కొమ్మలకి వచ్చేదానికి లేడు. అదే బాధ అర్థం కాలా. మరి మన ఇంట్లో చెల్లెలికే లేకుండా పోయినాడు అన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్నట్టు వస్తాడో ఎవరు నమ్ముతాడో మరి అర్థం కాదు. సరే చెప్పు నువ్వు ఎందుకు చెప్పు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రెస్ మీట్లకు పెట్టిన మీరు ఈ రోజు సెల్ఫీ మీట్లు తప్ప ఏం పెట్టట్లేదు లోకేష్ గారు. నువ్వు ఎక్కడ ఉన్నారు శ్యామరా గారు? మనం అధికారంలో ఉన్నప్పుడు మరి ఎక్కడ ఏ దేశంలో డాలర్ లెక్క పెడతా ఉన్నారు? బింగ్ అండ్ డాలర్స్ చెప్పు. బింగ్ అండ్ డాలర్స్ ఈ ఇండస్ట్రీ నుంచి వచ్చిందంట, ఈ యాంకర్ అంట, యాక్టర్ అంట అంటే రోజా వేసుకోదా, మన రజనక్క వేసుకోదా? మరి అదేవిధంగా లక్ష్మీపార్వతవ్వ రంగు అయింది బయటకు వచ్చదా, నెత్తికి రంగు అయింది బయటకు వచ్చదా? అంటే నువ్వు ఇప్పుడు మేకప్ వేసుకోలేదమ్మా, నువ్వు తగ్గు తగ్గి మాట్లాడు. మనం ఎగిరెగిరి దంచినా అదే కూలే, ఊరికే దంచినా అదే కూలే. సరే ఇప్పుడు మేకప్ల గురించి వాటి గురించి ఎందుకు శ్యామల? నీకు ఇచ్చింది పావలానో రూపాయో ఇచ్చినారు. ఆ ఇచ్చిన దానికి అంతవరకు మాట్లాడిపోతే మర్యాదగా ఉంటుంది. మనం ఎక్కడో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకొని బతికేటువంటి మనం ఈ రోజు ఏదో మన టైం బాగుండో మన టైం బాగలేకనో మరి మీ యొక్క భర్త గారు ఒక ల్యాండ్ సెటిల్మెంట్ లో మరి ఇరుక్కుంటే మరి మన జగనన్న దగ్గర ఉండి ఆ కేసు లేకుండా చేసి ఏదో చేసినాడు. సరే నువ్వు దానికి కృతజ్ఞతాభావంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పిఠాపురాన్ని ఎంచుకొని అక్కడికి పోయి ఏ విధంగా వంగా గీతాన్ని నేలలాగా ఇచ్చినారో అందరూ చూశారు. మరి ఆ తరువాత మరి నీకు మన పార్టీలో ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినారో మనం అందరం కూడా తెలుసు. మాకు అంతర్గతంగా ఉండే వాళ్ళకు నిన్ను నమ్మి ఒరే శ్యామలా చెప్పింది అని చెప్పి ఆ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని డబ్బులు పోగొట్టుకున్న కుటుంబాల గురించి ఏనాడైనా సరే నువ్వు ఆలోచన చేసినావా? ఆలోచన చేసావంట, నీకు లెక్క వచ్చింది, నువ్వు ప్రమోట్ చేసావు, దాన్ని ఇది లెక్క అది ఇది అన్నావు. నీ బతుకు చరిత్ర అందరికీ తెలుసుమా అని రాష్ట్రంలో ఉండే ప్రజలు ఈ రోజు నేను అనుకోవాలా. నేను ఎందుకు అనుకుంటా? నువ్వు ఏదేమైనా మన పార్టీయే కదా, మా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధివే కదా, మేము ఎందుకు అనుకుంటాం నిన్ను? మేము అనుకోమట.